అందరికీ నమస్కారం. నా కోసం వచ్చినందుకు అనిల్ మామకి అలాగే మా తాతగారికి కూడా చాలా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చాలా ఆర్టిస్టులకి ఒక చిన్న పాప క్యారెక్టర్ కోసం చాలా ఆడిషన్స్ చేశాను. కానీ నేను మహానటి చూసిన తర్వాత డిసైడ్ అయ్యాను, ఈ పాపని ఈ పాపే ఈ క్యారెక్టర్కి సూటబుల్ అని చెప్పి మా తుషితని నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇందులో మెయిన్ పర్ఫార్మెన్స్ మొత్తం తుషితనే ఉంటుంది. సబ్జెక్ట్లో సాయి తేజస్వినితోనే ఉంటుంది మెయిన్ పర్ఫార్మెన్స్ మొత్తం. ఇందులో చిన్న గమ్మత్ జరిగింది. ముస్లి మా మనవరాలు వచ్చింది ఇవాళ. అవును, ఇవాళ అందరూ అది నన్ను ఇంటికాడ ఈ యాడ్ చూసి సమంత యూ షుడ్ సీ దిస్ డైలాగ్ వెంకీ మనవరాలు ఇది ఒక డైలాగ్ పడుతుంది. ఏమన్నావే ఇంటికాడ ఈ ట్రవెల్ చూసి ఏమన్నావు? తాత అవసరమా నీకు సమంత అంటే పారా? నాకు సమంత అంటే పేరు అయితే నీకంటే కడుపు అంట. తిట్టవలేదు ఇంటికాడ? తిట్టాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు సమంత అంటే పేరా? ఏమనుకుంటావు నువ్వు అంటుంది. నాగార్జున వల్ల మహానటి సినిమాలో చిన్న సావిత్రిగా నటించిన మా మనవరాలు, సొంత మనవరాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అలా మరి నందిని ఆంటీకి చెప్తాను. నందిని ఇదిగో నేను నస పెడతాడట, మీ తాత కూడా ఇంట్లో నస పెడతాడటే. నస పెడతాడు. నిజంగా పెడతాడా నాన్న? పెడతాడు. ఓకే సరే, మరి నందిని ఆంటీకి ఏమో చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఆల్ ది బెస్ట్ నందిని ఆంటీ. హౌ స్వీట్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్. ఒక తండ్రిగా ఒక వేవర్స్ అనేటటువంటి కొడుకును పెట్టుకుని ఒక కూతురు సిరి ఒక అద్భుతమైన మీకు ఇది మళ్ళీ సారీ కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, మీరు ఏమనుకోవద్దండి. ఈ సినిమా ఈ పాట గురించి నీకు చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు. ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో, నా 10వ ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడినైతే నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే దేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యు. అతను లేడు ఇక్కడ, అతని కర్మ, వాడు లేకపోతే వాడి కర్మ. వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా. రమేష్ చెప్పాల నాకు ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి, నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను. ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలయ్యా. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చా. మీరు మనుషులై మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకు నమస్కారం పెట్టేవాడిని, కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు, అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను తమ్ముడు. ఆనంద్ సినిమా యాక్ట్ చేసిన తర్వాత 10-15 రోజులు పట్టింది నేను మామూలు నార్మల్ మనిషి అవడానికి. ఇలా ఉండేవాడిని. ఇప్పుడు చూస్తే మా ఇంట్లో మా ఆవిడ, నా తోడ పుట్టిన వాళ్ళు, వాళ్ళందరూ ఏంటి ఇట్లా అయిపోయాడు అనుకునేవాళ్ళు. బట్ ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత ఓహో ఈ క్యారెక్టర్ గురించి ఆలోచించాలి. ఆ విధంగా మళ్ళీ నాకు
ఈ సినిమా ఆడియో ఫంక్షన్లో చాలా ఎమోషన్ అయ్యాను. ఒక రిలేషన్షిప్ మీద, ఎందుకంటే సినిమాలో ఒక కూతురు మీద ఆ కూతురికి తండ్రికి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అందరికీ తెలుసు, నాకన్నా మీకే తెలుసు బాగా. ఒక కొడుక్కి తల్లికి అటాచ్మెంట్ ఉంటుంది. జనరల్గా జరిగే సైన్స్ అది బై బర్తే అలాంటి సైన్స్ ఉంటుంది. అలాంటిది ఒక కూతుర్ని ప్రేమించి నేను ఆ సినిమాలో సినిమా పాత్ర గురించి చెప్తూ నిజంగా నేను మా అమ్మాయి అనేస్తే నా సాయంత్రంగా మా వాళ్ళకి దొరకాలి కానీ ఊరుకుంటారండి, వేశారు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, అదొక ఇంట్రెస్టింగ్ థింగ్. కాకపోతే మా అమ్మాయి కొట్టడానికి వచ్చింది, పర్వాలేదు, కూతురే కాబట్టి అది నేను నాపికపోయాడు. సరేలేమ్మా, అది ఒక పాత్రలో మనం ఫీల్ అయినప్పుడు, ఆ పాత్రలో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు, అంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు బాగానే ఉందన్నా లేని పని ఎవడో రాశాడు అక్కడ. రాస్తారు, అది సరదాగా రాసిన మాట వాస్తవం, జరిగిన నిజమైతే ఇది అనమాట. ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే నేను ఎంత ఆనందపడుతున్నానంటే, జనరల్గా మీరు ఫీల్ అవుతానని అనుకుంటున్నారు. నో, నేను ఎంత ఆనందపడ్డాను అంటే ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ఒక క్యారెక్టర్లోకి మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ని సొంతంగా తీసుకుని సొంత కూతురు అనే రేంజ్కి ఆ పాత్రలు చేయించడం జరిగింది. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు రమేష్ చెప్పాలా.